ఇప్పుడు మనం జీరో ఎఫ్ఐఆర్ గురించి తెలుసుకుందాము. పోలీసులకు మనం ఏదైనా ఫిర్యాదు ఇస్తే దాన్ని నమోదు చేసుకుంటారు. దాన్ని ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అంటారు. ఇది నేరం ఎక్కడ జరిగితే ఆ ప్రాంతానికి సంబంధించిన పోలీస్ స్టేషన్లో మాత్రమే ఇవ్వాలి. కానీ జీరో ఎఫ్ఐఆర్ అంటే నేరం ఎక్కడ జరిగిందన్న దాంతో సంబంధం లేకుండా దగ్గరలో లేదా అందుబాటులో లేదా తెలిసిన పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయవచ్చు. తరువాత ఆ స్టేషన్ వారే ఆ కేసును సంబంధిత పోలీస్ స్టేషన్కు బదిలీ చేస్తారు. ముఖ్యంగా కిడ్నాప్, మిస్సింగ్, యాక్సిడెంట్, దొంగతనాలు ఇలాంటి కేసుల్లో చాలామందికి ఎదురయ్యే సమస్య ఒకటి ఉంది. ఘటన జరగగానే చాలామంది సమీపంలోని పోలీస్ స్టేషన్కు పరిగెత్తుకెళ్తారు. కానీ అది తమ పరిధిలోకి రాదని అక్కడ పోలీసులు కేసు నమోదుకు నిరాకరిస్తారు. దీంతో అక్కడి నుంచి మరో పోలీస్ స్టేషన్కు, వాళ్ళు కాదంటే ఇంకో పోలీస్ స్టేషన్కు ఇలా తిరగక తప్పదు. ఇలాంటి సమస్యల నేపథ్యంలో చాలామందికి తెలియని జీరో ఎఫ్ఐఆర్ అంశం తెరపైకి వచ్చింది. నిర్భయ కేసు తర్వాత వచ్చిన అనేక చట్టపరమైన మార్పుల్లో ఇది ఒకటి. జస్టిస్ వర్మ కమిటీ నివేదిక ఆధారంగా క్రిమినల్ లా సవరణ చట్టం 2013లో ఈ జీరో ఎఫ్ఐఆర్ కాన్సెప్ట్ను ప్రవేశపెట్టారు. సాధారణంగా పోలీసుల కేసులన్నింటికీ ఎఫ్ఐఆర్ నెంబర్ ఉంటుంది. కానీ ఇలా తమ పరిధి కాని కేసులను తీసుకునేటప్పుడు ఆ నెంబర్ ఇవ్వకుండా 0 నెంబర్ ఇస్తారు. తర్వాత దాన్ని సంబంధిత స్టేషన్కి బదిలీ చేశాక ఆ రెండవ స్టేషన్ వారు ఎఫ్ఐఆర్ నెంబర్ ఇస్తారు. ముందుగా 0 నెంబర్తో నమోదు చేస్తారు కాబట్టి దీన్ని జీరో ఎఫ్ఐఆర్ అంటారు. అంతేకాదు, నంబర్ 0 ఇచ్చారు కాబట్టి ఆ ఎఫ్ఐఆర్ విలువ ఏమాత్రం తగ్గదు. ఆ నివేదిక విలువ, చట్టపరమైన ప్రక్రియ అంతా మామూలే. అంటే నంబర్ తప్ప మిగతా అన్ని విషయాల్లోనూ జీరో ఎఫ్ఐఆర్ మామూలు ఎఫ్ఐఆర్తో సమానమే. ఈ విధానం వల్ల ప్రజలకు సరైన పోలీస్ స్టేషన్ తెలియకపోయినప్పటికీ వాళ్ళు ఎక్కడైనా కూడా కంప్లైంట్ చేసే అవకాశం ఉంది, ఇవ్వవచ్చు. అలాగే స్టేషన్కి వచ్చిన ఎవరిని పోలీసులు వెనక్కి వేరే స్టేషన్కి పంపడానికి వీలుండదు. ఏ కేసులో అయితే కోర్టు అనుమతి లేకపోయినా పోలీసు వారు నేరుగా అరెస్ట్ చేయవచ్చో దాన్ని కాగ్నిజబుల్ అఫెన్స్ అంటారు. తమ దృష్టికి వచ్చిన వెంటనే పరిధిలో లేకపోయినా ఫిర్యాదుదారు ఎవరు అనే దాంతో సంబంధం లేకుండా కేసు నమోదు చేయాల్సిన బాధ్యత పోలీసులపై ఉంటుంది. బాధితులు కానీ, కుటుంబ సభ్యులు కానీ, సాక్షులు కానీ, నేరస్తులు కానీ, పోలీసులు కానీ జడ్జి ఆదేశాలతో లేదా నేరం గురించి తెలిసిన ఎవరైనా ఫిర్యాదు చేయవచ్చు. దాని ప్రకారం కేసు నమోదు చేయాల్సిందే. ఒక్క మాటలో చెప్పాలంటే నేరం జరిగిన ప్రాంత పరిధితో సంబంధం లేకుండా ఏ స్టేషన్లో అయినా కేసు పెట్టగలగడమే జీరో ఎఫ్ఐఆర్. దానికి ఆడ, మగ అనే లింగభేదంతో సంబంధం లేదు, అందరికీ వర్తిస్తుంది. సాధారణంగా తమ పరిధి కాని కేసు తీసుకోవడానికి పోలీసులు నిరాకరిస్తుంటారు. ఆ సమస్య రాకూడదనే గతంలో సుప్రీంకోర్టు, కేంద్ర హోంశాఖలు అనేక సందర్భాల్లో జీరో ఎఫ్ఐఆర్ గురించి నొక్కి చెప్పాయి. ఒకవేళ ఎవరైనా పోలీస్ అధికారి ఎఫ్ఐఆర్ రాయడానికి తిరస్కరిస్తే ఐపీసీ సెక్షన్ 166A లేదా BNS 199 కింద 6 months నుండి 2 years వరకు జైలు శిక్ష మరియు జరిమానా విధించవచ్చు. అలాగే సిఆర్పిసి సెక్షన్ 154 లేదా BNSS సెక్షన్ 173 ప్రకారం ఫిర్యాదు చేసేవాళ్ళు నోటితో చెప్పిన వివరాలు కూడా పోలీసులు రాసుకొని కింద సంతకం తీసుకోవాలి. అలాగే ఒక కాపీ ఉచితంగా అందివ్వాలి. రిజిస్టర్లో సంతకం పెట్టించుకోవాలి. కర్ణాటక హైకోర్టు 2019 సెప్టెంబర్ 19న ఒక రిట్ పిటిషన్ విషయంలో జీరో ఎఫ్ఐఆర్ ఖచ్చితంగా అమలు చేయాలని తీర్పు ఇచ్చింది. తన ఉత్తర్వుల్లో భాగంగా జీరో ఎఫ్ఐఆర్ గురించి 2014 ఫిబ్రవరి 6న కేంద్ర హోంశాఖ ఇచ్చిన ఉత్తర్వులను ప్రస్తావించింది. ఆ ఉత్తర్వుల ప్రకారం పోలీస్ అధికారి ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా నేరం గురించి తెలిసిన వెంటనే కేసు ఖచ్చితంగా తీసుకోవాలని కేంద్ర హోంశాఖ స్పష్టం చేసింది. దానికంటే ముందే 2013 నవంబర్లో సుప్రీంకోర్టు లలిత్ కుమార్ వర్సెస్ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కేసులో దీనికి సంబంధించిన మార్గదర్శకాలు ఇచ్చింది. పోలీసుల శిక్షణలో కూడా జీరో ఎఫ్ఐఆర్ గురించి చేర్చాలని కేంద్ర హోంశాఖ అన్ని రాష్ట్రాల డీజీపీలను ఆదేశించింది.
ఇదే అంశంపై అన్ని రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలకు కేంద్ర హోంశాఖ 2015 అక్టోబర్ 12న ఒక లేఖ రాసింది. ఇలా జీరో ఎఫ్ఐఆర్ కింద నమోదైన సంచలన కేసులు చాలా ఉన్నాయి. ఆశారాం బాపు కేసులో ఘటన రాజస్థాన్ రాష్ట్రంలోని జోధ్పూర్లో జరిగితే కేసు ఢిల్లీలోని కమలా మార్కెట్ స్టేషన్లో నమోదైంది. తర్వాత దాన్ని రాజస్థాన్కి బదిలీ చేశారు. ఈ జీరో ఎఫ్ఐఆర్ వల్ల తక్షణం స్పందించే అవకాశం ఉంటుంది. సమాజానికి ఉపయోగకరం. ఇది ప్రజా ప్రయోజనం కాబట్టి సిఆర్పిసికి కూడా విరుద్ధం కాదు. అవసరంలో ఉన్నవారు, బాధితులు ఇబ్బంది పడకూడదని చేసిన చట్టం ఇది. న్యాయం వేగంగా జరగడం కోసం జీరో ఎఫ్ఐఆర్ అవసరం. న్యాయం ఆలస్యమైతే న్యాయం దక్కనట్టే. జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్ డినైడ్. న్యాయం వేగంగా జరగాలంటే పోలీసులు ఈ పద్ధతిని పాటించాలి. సుప్రీంకోర్టు కూడా ఈ విషయాన్ని స్పష్టంగా తేల్చి చెప్పింది. జై హింద్.